వెల్కమ్ టు sakshiEducation.com. నా పేరు సంతోష్ రెడ్డి, రీజనింగ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ బ్రాంచ్కి సెంట్రల్ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నాను. ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులుగా పిలువబడి ఈరోజు ఆ విద్యార్థులందరూ ఉద్యోగులుగా మారబోతున్న తరుణంలో ఆ విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఎంతోమంది నిరుద్యోగులను విద్యార్థులుగా మార్చుతున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మనకి తెలంగాణలో వచ్చిన ఈ నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ 18,334 పోస్టులకు సంబంధించి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 18,334 పోస్టులకు సంబంధించిన సమగ్ర సమాచారం. చాలామంది విద్యార్థుల్లో ఉన్న అపోహలు, వాళ్ళకి ఏవి అప్లై చేసుకోవాలి, ఏవి అప్లై చేయకూడదు, అలానే ఏ డిపార్ట్మెంటు ఎక్కడెక్కడ పనిచేస్తారు, అలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీలైనంత వరకు నాకు అందిన సమాచారం ప్రకారం, నాకు తెలిసిన సమాచారం ప్రకారము విద్యార్థులకు అందించే క్రమంలో ఈరోజు సాక్షి ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, మొదటగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఇది చివరి నోటిఫికేషన్. మళ్ళీ మీకు నోటిఫికేషన్ ఛాన్స్ దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. అలాంటి సందర్భాలలో మరి మనం ఏ నోటిఫికేషన్ ఎక్కడ, అసలు నోటిఫికేషన్స్లో ఎన్ని వేకెన్సీస్ పడతాయి, ఆ వేకెన్సీస్లో మనం ఏ కేటగిరీకి అప్లై చేయాలి ఒకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ ఎవరు నిర్వహిస్తారు, జాగ్రత్తగా చూడమ్మా. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, TSL PRB అంటాం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. ఈ ప్రక్రియలో ఈ TSL PRB ఎస్ఐ నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా అసలు ఏ పోస్టులు ఉంటాయి ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. రైట్. సో ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సింది సివిల్ ఎస్ఐ. ఫస్ట్ ఎస్ఐ వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి, తర్వాత కానిస్టేబుల్. నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు ఒకసారి జాగ్రత్తగా ఈ స్క్రీన్ ఏదైతే ఉందో గమనించగలరు. సివిల్ ఎస్ఐ, బేసిక్గా ఈ సివిల్ పోస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో ఎవరు, సింపుల్గా మనం చెప్పాలి అని అంటే పబ్లిక్తో ఎక్కువ రిలేషన్ ఎవరైతే మనకు కనపడుతుందో, మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పబ్లిక్ రిలేషన్ ఏ వ్యక్తులైతే కనపడతారో వాళ్ళందరూ కూడా నీకు సివిల్ ఎస్ఐ కేటగిరీ కిందకే వస్తారు. ఇక రెండవది ఈ RSI అనేది మధ్యలో రాశానండి. సో దాని గురించి కాకుండా ఈ పదాలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్. ఈ ఆర్మ్డ్ రిజర్వ్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా మీకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులోనే వర్క్ చేయడం జరుగుతుంది. అందులో మీరు తీసుకుంటే జైలుకి సంబంధించింది కావచ్చు, లేదు అని అంటే ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో, ఆ జైలు ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్లే క్రమం ఏదైతే ఉంటుందో, వాళ్ళని హాజరుపరిచే విధానం ఎవరైతే ఉందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా రావచ్చు. రైట్. ఇక నెక్స్ట్ SAR, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఎస్ఐ కేటగిరీ ఏదైతే ఉంటుందో, RSI అంటామమ్మా. ఆ కేటగిరీ ఏదైతే ఉంటుందో బేసిక్గా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండమ్మా, ఇది ఎక్కువగా మనకి సిటీకి పరిమితం కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మీకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి, జిల్లాలకి సంబంధించిందండి. ఇది సిటీకి పరిమితం కావడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్. ఇక నెక్స్ట్ TSSP, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్. రైట్. ఇది ఎక్కువగా మీకు మనకి అసెంబ్లీ దగ్గర కానీ, లేదు అని అంటే ఈ కేటగిరీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు బందోబస్తుడు కానీ వాళ్ళు ఎక్కువగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటారు. ఆ కేటగిరీ మనము దీని ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. TSSSP, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్. నెక్స్ట్ డిప్యూటీ జైలర్స్ ఎవరైతే ఉంటారో ఎస్ఐ కేటగిరీ, అది కూడా ఇక్కడ నుంచే. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సంబంధించిన కేటగిరీ కూడా ఇందులోనే ఉంటుంది. మరి ఇందులో కొన్ని కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో కేవలం విద్యార్థులు ఎవరైతే ఉంటారో అమ్మాయిలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు, కొందరు అబ్బాయిలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అది ఏ కేటగిరీ అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అండ్ దానికంటే ముందు బాగా గుర్తుపెట్టుకోండమ్మా,
కొన్ని సందర్భాల్లో ఈ ఆర్మ్డ్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, అభ్యర్థులు అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం జిల్లాకి మాత్రమే పరిమితము, జిల్లాకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. వీళ్ళని కొన్ని సందర్భాలలో, అంటే ముఖ్యమైన సందర్భాలలో మనకి సివిల్ కేటగిరీలో కూడా వాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ మనం మొత్తం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా మనం తర్వాత నోటిఫికేషన్లో తర్వాత స్లైడ్లో మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఈ స్పెషల్ ఫైర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, స్పెషలిస్ట్ పర్టికులర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎక్కువగా మనకి అభ్యర్థులు మగవారు మాత్రమే అర్హులండి. ఎక్కువ మనకి మగవారు మాత్రమే అర్హులు. ఇది పక్కకు పెడితే ఇది ఎస్ఐకి సంబంధించింది. అలానే కానిస్టేబుల్లో కూడా సేమ్ అదే కండిషన్. ఒకటి సివిల్ కేటగిరీ, సివిల్ కానిస్టేబుల్స్ అంటాం. అంటే ఇంతకుముందు చెప్పినట్టయితే పబ్లిక్ రిలేషన్ ఏదైతే ఉంటుందో, ప్రజలతోటి ఎక్కువ రిలేషన్ ఉన్న వాళ్ళు మనకి సివిల్ కేటగిరీలోకి వస్తారు. నెక్స్ట్ ఆర్మ్డ్ రిజర్వ్, సేమ్ అదే జిల్లాకి, అంటే ఈ ఎస్ఐ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద కానిస్టేబుల్స్ ఉంటారు. నెక్స్ట్ ఎస్ఏఆర్, సేమ్ స్పెషలిస్ట్ ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ అనొచ్చు మనం. ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి టీఎస్ఎస్పి, సేమ్ టీఎస్ఎస్పిలో కూడా కానిస్టేబుల్ కేటగిరీ ఉంటుంది. అండ్ జైల్ వార్డర్ కేటగిరీ కూడా ఉంటుందండి, రైట్. నెక్స్ట్ ఫైర్మెన్, జైల్ వార్డర్ కేటగిరీ అండి ఇక్కడ, జైల్ వార్డర్ అండ్ దాంతోపాటు ఫైర్మెన్. సో ఈ కేటగిరీలన్నీ కూడా కానిస్టేబుల్ కేటగిరీలో మనకి తీసుకుంటారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు రేపు ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్, ఈ రెండు చాలామంది విద్యార్థులకు తెలియదు. ఒకటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది, రెండవది కమ్యూనికేషన్ ఎస్ఐ అంటామండి, కమ్యూనికేషన్ ఎస్ఐ. ఇది మనం తర్వాత డిస్కస్ చేసే సిలబస్సే కాకుండా ఈ పోస్టులు ఎవరికైతే ఉన్నాయో కమ్యూనికేషన్ ఎస్ఐ ఏదైతే ఉందో అది కేవలం బీటెక్ ఎలక్ట్రానిక్స్ కానీ, డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, మనకు రెగ్యులర్ కోర్స్తో పాటు రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు స్పెషల్ కేటగిరీ కింద ఈ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఆ అభ్యర్థులు మాత్రమే అర్హులు. వీళ్ళకి చాలామంది పిల్లలకి తెలియని విషయం అండి ఇది. అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించింది, కమ్యూనికేషన్ ఎస్ఐ సంబంధించింది. ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దయచేసి తప్పకుండా మీరు అప్లై చేయండి వచ్చే నోటిఫికేషన్లో. ఎందుకు అనంటే ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 18,334 పోస్టులు, అది చాలా పెద్ద నెంబర్, చాలా పెద్ద సంఖ్య. అందులో కానిస్టేబుల్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, ఎస్ఐలు కూడా చాలా పెద్ద నెంబర్లో ఉంటుందండి, వేలల్లో రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ వేలల్లో ఈ కమ్యూనికేషన్ ఎస్ఐ కేటగిరీ కూడా ఉంటుంది, కాబట్టి దాన్ని కూడా ఎక్కువగా యూజ్ చేసుకోండి. మరి ఈ సివిలు, ఏఆర్, ఎస్ఏఆర్, టీఎస్ఎస్పి, దాంతోపాటు డిప్యూటీ జైలరు, స్పెషల్ ఫైర్ ఆఫీసర్లో ఎవరెవరిని తీసుకుంటారు, అమ్మాయిలు ఏ కేటగిరీలో ఉంటారు, అబ్బాయిలు ఏ కేటగిరీలో ఉంటారు ఒకసారి మనం చూద్దాం. సివిల్ కేటగిరీ, ఎస్ఐలో సివిల్ అయితే అభ్యర్థులు పురుషులు స్త్రీలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇచ్చే సమాచారం బాగా గుర్తించండి అమ్మ అభ్యర్థులు. గత సంవత్సరాల నోటిఫికేషన్ని ఆధారంగా చేసుకొని దాన్ని ఒక ఆర్డర్లో తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది, వేరే విధంగా అనుకోకూడదు. మళ్ళీ నోటిఫికేషన్ పడిన తర్వాత తప్పకుండా మీ ముందుకు వస్తాం. కానీ ఇది జస్ట్ మీకు ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయ్యి ఏదైతే ఉంటుందో దాని మీద అవగాహన కల్పించడానికి మాత్రమే, రైట్. సో సివిల్లో మేలు ఫిమేల్ అంటే పురుషులు స్త్రీలు ఇద్దరు అభ్యర్థులు మనకి అప్లై చేసుకోవచ్చు. అలానే ఏఆర్ కూడా పురుషులు స్త్రీలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్ఏఆర్ స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి లాస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్లో కేవలం పురుషులకి మాత్రమే ఇవ్వడం జరిగింది, ఏది ఎస్ఐ కేటగిరీలో. అలానే టీఎస్ఎస్పి కూడా కేవలం పురుషులకి మాత్రమే అప్లై చేయడం జరిగింది. ఎందుకనంటే లాస్ట్ టైం నేను కొంతమంది పిల్లల్ని చూశానమ్మా, ఆడపిల్లలు వాళ్ళకి పాపం తెలియక ఇది కూడా అప్లై చేశారు, మళ్ళీ దగ్గరుండి మార్పించడం జరిగింది. కాబట్టి ఈసారి నోటిఫికేషన్ పడినప్పుడు కూడా ఏ కేటగిరీలు ఎవరెవరికి సంబంధించాయి, ఏ కేటగిరీలో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా జాగ్రత్తగా మీరు గమనించవచ్చు. డిప్యూటీ జైలర్ ఏదైతే ఉందో మనకి ఇద్దరు ఉంటారమ్మా, మేల్ పర్సన్ అండ్ ఫిమేల్, మేలు ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే పురుషులు స్త్రీలు. ఇక నెక్స్ట్ స్పెషల్ ఫైర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పురుషులకి మాత్రమే అలో చేస్తున్నారు, రైట్. సో ఇది మనకి తెలియని విద్యార్థులకు తెలియని ఒక చిన్న ఇన్ఫర్మేషన్. కొన్ని కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో పురుషులు మాత్రమే, కొన్ని కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో పురుషులు స్త్రీలు ఇద్దరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే ఇన్ఫర్మేషన్ మనం కానిస్టేబుల్ వరకు కనుక వస్తే, కానిస్టేబుల్లో సివిల్ ఎవరైతే ఉన్నారో పురుషులు స్త్రీలు, జాగ్రత్తగా చూడమ్మా, సివిల్ ఎవరైతే ఉన్నారో పురుషులు స్త్రీలు ఇద్దరు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆర్మ్డ్ రిజర్వ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పురుషులు స్త్రీలు ఇద్దరూ అప్లై చేసుకుంటారు. అలానే ఎస్ఏఆర్ పురుషులు స్త్రీలు, అలానే టీఎస్ఎస్పి ఇక్కడ కేవలం పురుషులకి మాత్రమే
అర్హత ఉందమ్మా, పురుషులకి మాత్రమే అర్హత. జైల్ వార్డర్ ఎవరైతే ఉన్నారో పురుషులు స్త్రీలు ఇద్దరూ అవసరమే ఖచ్చితంగా, ఎందుకంటే ఆ జైల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఇద్దరు మనకు కావాల్సిందే. అండ్ ఫైర్మెన్ కేవలం పురుషులకి మాత్రమే, ఫైర్మెన్ ఏదైతే ఉందో కేవలం పురుషులకి మాత్రమే సంబంధించింది. సో ఫస్ట్ మనకి ఏ ఏ పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టుల్లో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఒక అవగాహన తీసుకున్నాం. ఆ పోస్టులో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఒక అవగాహన వచ్చింది. అయితే మరి వీటికి నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అని అంటే వయసు అర్హతలు ఏంటిది, విద్యార్హతలు ఏంటిది, రైట్, అండ్ దాంతోపాటు ఎలా అప్లై చేయాలి అవి కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్, విద్యార్హత, క్వాలిఫికేషన్. చాలామంది విద్యార్థులకి కొన్ని అపోహలు లేదా కొంత అనుమానం అనేది ఉంటుంది, నేను అర్హున్నా కాదా అనేది. మళ్ళీ చెప్తున్నామండి, ఇది గత నోటిఫికేషన్ల ఆధారంగా తీసుకోవడం జరిగింది. గత నోటిఫికేషన్ల ఆధారంగా ఓసీ ఓబీసీ అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ లేదా సమాన విద్యార్హతతో పాస్ అయి ఉండాలి, సమాన విద్యార్హతతో పాస్ అయి ఉండాలి, రైట్. ఓసీ ఓబీసీ అభ్యర్థులు ఇద్దరూ కూడా డిగ్రీతో పాస్ అయి ఉండాలి లేదా సమాన విద్యార్హత ఉండాలి. నెక్స్ట్ అలానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇంటర్ పాస్ లేదా సమాన విద్యార్హతలు గల కోర్సులో అన్ని పరీక్షలు హాజరై ఉండాలి, అన్ని పరీక్షలు కూడా హాజరై ఉండాలి. ఇది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఇది ఓసీ ఓబీసీ అభ్యర్థులకి. ఇక కానిస్టేబుల్ విషయానికి వస్తే ఓసీ ఓబీసీ అభ్యర్థులు ఇంటరు లేదా సమాన విద్యార్హతతో పాస్ అయి ఉండాలి, దాన్ని మనం డిప్లొమా పాస్ అయి ఉండాలి అని కూడా మెన్షన్ చేసాం, డిప్లొమా పాస్ అయి ఉండాలి. అలానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్ పాస్ లేదా అన్ని పరీక్షలు హాజరై ఉండాలి. ఇది విద్యార్హతకు సంబంధించినది, ఇది మనకి డిపార్ట్మెంట్కి సంబంధించిన విద్యార్హతకు సంబంధించింది. ఆ తర్వాత మరి వయసుకి సంబంధించింది ఒకసారి మనం చూద్దాం. వయసుకు సంబంధించింది కనుక అబ్జర్వ్ చేస్తే ఈ మేజర్గా మేము తీసుకున్న ఈ కంటెంట్ ఏదైతే ఉందో 3 సంవత్సరాల సడలింపు లేకుండా తీసుకున్నామండి. గవర్నమెంట్ ఈ సంవత్సరాలతో పాటు 3 సంవత్సరాల సడలింపు కూడా ప్రకటించడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ నోటిఫికేషన్ తర్వాత ఏమైనా ఎక్స్టెండ్ అయితే విద్యార్థులు గమనించగలరు. ఇది మనము కేవలం గత సంవత్సరాలు ఇచ్చిన ప్రకారం తీసుకున్నాం, సడలింపు లేకుండా. దీనికి 3 సంవత్సరాల సడలింపు కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ నుంచి, అది మీరు గమనించగలరు. అండ్ సివిల్ ఏఆర్ ఎస్ఏఆర్ టీఎస్ఎస్పి, ఇందులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనము ఈ జైల్ వార్డెన్ గారి లేదా ఎస్ఎఫ్ఓ స్పెషల్ ఫైర్ ఆఫీసర్ని ఇంక్లూడ్ చేయాలి. ఈ వయసు అర్హతలు కేవలం సివిలు ఏఆర్ ఎస్ఏఆర్ టీఎస్ఎస్పి, ఆర్మర్ రిజర్వ్, స్పెషల్ ఆర్మర్ రిజర్వ్, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్, ఆ అభ్యర్థులకు సంబంధించిన వయసు అర్హతలు ఇవ్వండి. ఓసీ అభ్యర్థి అయితే నీకు 21 నుండి 25 సంవత్సరాల వయసు ఉండాలి. ఓసీ అభ్యర్థి అయితే నీకు వయసు ఎంత ఉండాలండి, 21 నుండి 25 సంవత్సరాలు. ఓబీసీ అయితే 21 నుండి 30, ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీలు కూడా 21 నుండి 30, ఎస్టీ కేటగిరీ అయితే 25 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఇది కూడా 21 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలండి, రైట్. ఓసీ 21, 25, ఓబీసీ 21, 30, ఎస్సీ 21, 30, ఎస్టీ 21, 30. దీనికి 3 సంవత్సరాల సడలింపు ఉండడానికి ఛాన్స్ ఉంది. నోటిఫికేషన్ పడిన తర్వాత జాగ్రత్తగా గమనించాలి. అలానే కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐలకి మాత్రం ఇక్కడ 21 సంవత్సరాల వయసు ఉందండి. కానిస్టేబుల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనీస అర్హత 18గానే ఉంది, కనీస అర్హత 18. ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కనీస అర్హత 18 సంవత్సరాలు నుండి 22 సంవత్సరాల వరకు ప్లస్ 3 సంవత్సరాల సడలింపు. ప్లస్ ఓబీసీ అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు, 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు. అలానే ఎస్సీ ఎస్టీ 18 నుండి 27 సంవత్సరాల అర్హత, 18 నుండి 27 సంవత్సరాల అర్హత, రైట్. సో ఇది కేవలము సివిలు ఏఆర్ ఎస్ఏఆర్ టీఎస్ఎస్పి అభ్యర్థులకి మాత్రమే అర్హతలు, వయసుకి సంబంధించింది, ఎస్ఐకి కానిస్టేబుల్కి సంబంధించింది. ఇదే మిగతా పోస్టులు కనుక అబ్జర్వ్ చేస్తే లైక్ జైలు వార్డర్ కానీ ఫైర్ ఎస్ఎఫ్ఓ, దాన్ని మనం ఎస్ఎఫ్ఓ అభ్యర్థులు అంటాం, వాళ్ళకి సంబంధించిన వయసు అర్హతలు కనుక అబ్జర్వ్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ అభ్యర్థులు అయి ఉంటే ఓసీ కేటగిరీలో ఎస్ఎఫ్ఓ క్యాండిడేట్స్ అయి ఉంటే 18 నుండి 30 సంవత్సరాలు ఎస్ఎఫ్ఓ క్యాండిడేట్ అయి ఉంటే, ఫైర్ ఆఫీసర్ కనుక అయి ఉంటే ఎస్ఐకి 18 నుండి 30 సంవత్సరాలు. అలానే జైలు వార్డర్ కనుక అయి ఉంటే 21 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలి, 21 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలండి. అదే ఓబీసీ క్యాండిడేట్స్ అయి ఉంటే ఎస్ఎఫ్ఓ క్యాండిడేట్స్కి 18 నుండి 35 సంవత్సరాల వయసు,
అలానే జైలు వార్డర్కి 21 నుండి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. 21 నుండి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎస్ఎఫ్ఓ అప్లై చేసి కనుక ఉంటే 18 నుండి 35, అలానే జైలు వార్డర్ అయితే 21 నుండి 35 సంవత్సరాలు. ఇక దీనికి కానిస్టేబుల్ కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓపెన్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్స్ అయితే 18 నుండి 30 అండ్ ఓబీసీ అయితే 18 నుండి 35, ఎస్సీ ఎస్టీ అయితే 18 నుండి 35. అండ్ అతి ముఖ్యమైన గమనిక ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా, సడలింపు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తున్నది అదే నోటిఫికేషన్లో పూర్తిగా గమనించవలను. అది సందర్భాన్ని బట్టి మనకి సంవత్సరాలు అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఆ సడలింపు ఏదైతే ఉంటుందో మనకి ప్రస్తుతం నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అభ్యర్థులు అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇక ఈ వయసు అర్హత విద్యార్హత ఉన్న వాళ్ళు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే చాలామందికి సివిల్కి వెళ్ళాలా ఏఆర్కి వెళ్ళాలా అనేది తెలియదండి. అది మీరు జాగ్రత్తగా పలానా వ్యక్తి ఎటు వెళితే బాగుంటుంది అంటే వాళ్ళ అర్హతకి ఎటు వెళితే బాగుంటుందో తెలుసుకొని దాన్ని మీరు చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువగా అభ్యర్థులు మనకి సివిల్కి కానీ ఏఆర్కి కానీ, కొంతమందికి ఏఆర్ సివిల్ ఏం చేస్తారో తెలియక డైరెక్ట్ ఏఆర్ కొట్టేస్తూ ఉంటారు. నేను అది మీకు బిగినింగ్లో చెప్పాను. సివిల్ అయితే పబ్లిక్ తోటి కరెక్ట్ డైరెక్ట్ కమ్యూనికేట్, ఏఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, అదే ఎస్ఏఆర్ సిటీ కమాండ్గా ఉంటారు, టీఎస్ఎస్పి కేవలము అసెంబ్లీకి వాటికి వీటికి దగ్గరలో అర్థం కావాలని ఆ భాష వాడుతున్నానమ్మా, వాటికి మాత్రమే బందోబస్తు ఉంటారు. మీరు ఏ కేటగిరీలోకి వెళ్దాం అనుకుంటున్నారని చూసి దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా అప్లై చేయండి. ఇక నెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, చాలామంది అభ్యర్థులకి ఉన్న చిన్న కన్ఫ్యూజన్. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు అని అంటే రన్నింగ్ చేయాలి, ఈవెంట్స్కి వెళ్ళాలి. ఈవెంట్స్ కంపల్సరీ ఉండాల్సిందే, ఎక్కడైనా ఈవెంట్స్ ఉండాల్సిందే. కానీ దానికంటే ముందు ఫస్ట్ మీకు ఏది ఉందనేది మాత్రం చెక్ చేసుకుందాం. ఇది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఏంటిది? ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్. ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఫస్ట్ మనకు కావాల్సింది ప్రిలిమినరీ టెస్ట్. అది కేవలము ఫర్దర్లో మీరు ముందుకు వెళ్ళడానికి కండక్ట్ చేసే టెస్ట్ మాత్రమే. దీని తర్వాత అసలు ప్రిలిమినరీ టెస్ట్లో ఏ సబ్జెక్టులు ఉంటాయి, అది ఎన్ని మార్కులకు ఇస్తారు, ఎస్ఐకి ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని మార్కులకు ఇస్తారు, కానిస్టేబుల్కి ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఎన్ని మార్కులకు ఇస్తారు అనేది మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ మనం రాయాల్సింది ప్రిలిమినరీ టెస్ట్. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని లక్షల మంది అప్లై చేస్తారమ్మా. ఆ లక్షల మందిలో ప్రిలిమినరీ టెస్ట్ అర్హత పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకెళ్తారు, మిగతా వాళ్ళు డ్రాప్ అయిపోతారు. ఆ ముందుకెళ్ళిన వాళ్ళు ఫస్ట్ సెకండ్లో మళ్ళీ ఇందులో 2 కేటగిరీస్ పెట్టానమ్మా, జాగ్రత్తగా చూడండి. ఏంటిది? ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పిఎంటీ అంటాం. మెజర్మెంట్ అంటే వాళ్ళ ఎత్తు కానీ ఆ ఛాతి కొలతలు కానీ బరువు కానీ అవి కూడా మనం క్లియర్గా నెక్స్ట్ స్లైడ్లో ఇచ్చామమ్మా. పురుషులైతే ఎంత ఉండాలి ఎత్తు, స్త్రీలైతే ఎంత ఉండాలి అది కూడా ఒకసారి చూద్దాం. ఆ ఎత్తు బరువు అన్నీ సరిపోయిన తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటి అని అంటే అభ్యర్థులు కొంతమంది ఫిజికల్లో బాగా లాగాలని చెప్పేసి, కొంతమంది ఫిజికల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అభ్యర్థులకు ఎత్తు సరిపోకపోయినా అమ్మాయిలకి అబ్బాయిలకి సరిపోకపోయినా ప్రస్తుతానికి వాళ్ళకు అవసరం పడుతుంది కదా అని చెప్పి లాగేస్తుంటారు. అది జాగ్రత్తగా గమనించండి. నీకు ఎంతైతే ఎత్తు ఉందో ఆ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఆ ఎత్తు ఉంటేనే ఏది నీ వెంట్రుకలకు సంబంధం లేకుండా వెంట్రుకలు హైట్గా ఉండి అవన్నీ కౌంట్ కావమ్మా. కరెక్ట్ నీ నుదుటి ఈ భాగం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మాత్రమే కొలుచుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇందులోకి దిగాలి. అది ఏందనేది మనం చూద్దాం. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే ఎన్ని వందల మీటర్లు పరిగెత్తాలి, లాంగ్ జంప్ ఎంత, హై జంప్ ఎంత, అవన్నీ కూడా మనం చూద్దాం. అంటే నీ మెజర్మెంట్లు సరిపోయి ఆ అభ్యర్థులు అంటే ఇప్పుడు నేను కొన్ని లక్షల మందిని ప్రిలిమినరీలో తీసేశాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత నీకు కొలతల దగ్గర పోతారు. ఆ కొలతల దగ్గర కొంతమంది వెళ్ళిపోతే మళ్ళీ ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. పరిగెత్తడం కానీ లేదు అని అంటే షార్ట్ పుట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ రిటర్న్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామ్ అంటామండి. సింపుల్గా చాలామంది అభ్యర్థులకు తెలిసింది ఏంటిది అంటే మెయిన్స్ అంటుంటారు. మెయిన్స్ ఎగ్జామ్ బాగా గుర్తుపెట్టుకోండమ్మా. నువ్వేది చేయాలన్నా సరే ఫస్ట్ ప్రిలిమినరీ పాస్ అవ్వాలి. అంటే ఫస్ట్ నీకు సబ్జెక్ట్ రావాలి. వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ రావాలి, ఈవెంట్స్కి రావాలి. రైట్? ఈవెంట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నీకు రిటర్న్ టెస్ట్, అదే మెయిన్స్ ఎగ్జామ్ అంటాం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా ప్రిలిమినరీ టెస్ట్ మెయిన్స్ రెండు కూడా ఒకే సబ్జెక్ట్ని కలిగి ఉంటాయి.
అంటే దాదాపు సబ్జెక్ట్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. అందులో ఉన్న టాపిక్లు ఏంటనేది కూడా మనం స్లైడ్ చేసాం. మీరు ఆ టాపిక్లు కూడా నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో వీటికి ఇన్ఫరెన్స్ అండ్ దాంతోపాటు ఈ ఫిజికల్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ సగం మంది ఫిల్టర్ అయిపోయారు, ఇక్కడ కొంతమంది ఫిల్టర్ అయిపోయారు. ఇక్కడ నేను సగం మంది ఫిల్టర్ అయిపోయారు అంటున్నానమ్మా, పదం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రిలిమినరీ రిటన్ టెస్ట్లో సగం మంది ఫిల్టర్ అయిపోతారు. అంటే ఎవరైతే పర్ఫెక్ట్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ కొంతమంది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నీకు జరిగేది ఏంటిది? రిటన్ టెస్ట్. ఏ టెస్ట్ అండి? రిటన్ టెస్ట్. ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మరి ఈ ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా సగం మంది ఫిల్టర్ అయిపోతారు. ఆ ఫిల్టర్ అయిపోయిన తర్వాత చాలామందికి తెలియంది ఏంటిది అని అంటే తర్వాత నీకు వచ్చేది సర్టిఫికెట్ వెరిఫికేషన్. డైరెక్ట్ మీరు ఏమనుకుంటారు అంటే మెడికల్ టెస్ట్ అనుకుంటారమ్మా. మెడికల్ టెస్ట్ కాదు. ఏం జరుగుద్ది? ఫైనల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీకు వచ్చేది సర్టిఫికేట్ వెరిఫికేషన్. అందులో బేసిక్గా స్పోర్ట్స్ కేటగిరీ, ఎన్సీసీ కేటగిరీ, ఆ తర్వాత రిజర్వేషన్ కేటగిరీ లేదా ఏ కేటగిరీ ఉంటే నీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజమైనయా అబద్ధమైనవా ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్కి వెళ్ళరమ్మా. అక్కడ కూడా ఒక చిన్న లాజిక్ ఉంది. ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత మీకు జరిగేది ఏంటి అంటే ఫైనల్ రిజల్ట్ అనేది పెడతారు. ఏ రిజల్ట్? ఈ 4 ఉన్న ఫైనల్ రిజల్ట్ పెడతారు. దాన్ని మీకు రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఏ కేటగిరీ అభ్యర్థులు అంటే ఏ రిజల్ట్ ఆ రిజల్ట్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏ ప్రాంతంలో మెడికల్ టెస్టులు చేయించుకోవాలో చూపిస్తారు. అంటే ఇక్కడ ఫిల్టర్ అయిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఇక్కడ ఫిల్టర్ వెళ్ళిపోతారు, ఇక్కడ ఫిల్టర్ వెళ్ళిపోతారు, ఇక్కడ కూడా ఇందులో కూడా సర్టిఫికేట్ కొంతమంది తెలియకుండా క్వాలిఫికేషన్ 60% అంటారు, 59.5% ఉందనుకోండి, వాళ్ళు కూడా అప్లై చేస్తారు. ఆ 5.5% కూడా కౌంట్ అవుద్దమ్మా. ఆ అభ్యర్థులను కూడా తొలగిస్తారు. కొంతమందికి తెలియకుండా ఏం చేస్తారు అంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది అని భయంతో భక్తితో ఏదో ఒకటి చేసుకుంటుంటారు. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినా అప్లై చేస్తుంటారు. అక్కడ కొంతమంది వెళ్ళిపోతారు. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీలో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏ గ్రేడ్ కావాలని చెప్పేసి. ఆ గ్రేడ్ను బట్టి మాత్రమే మనం తీసుకుంటాము, రైట్? ఆ గ్రేడ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేదు, ఆ సమయానికి పోయింది, ఆ సమయానికి కాపాడుకోలేకపోయాం, అప్పుడు కూడా కొంతమంది అభ్యర్థులు పోతుంటారు. వాళ్ళందరి లిస్టు ఈ అన్నిట్లో సెలెక్షన్ అయిన లిస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరి లిస్టు పెట్టిన తర్వాత వాళ్ళకి సపరేట్గా మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే ఇవన్నీ కంప్లీట్ చేశారో ఫైనల్ రిజల్ట్ పెట్టడం జరుగుతుంది. ఇది మీకు వచ్చే కంప్లీట్ ఆర్డర్. ఈ ఫైనల్ రిజల్ట్ తర్వాత మీకు మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, అది సీక్రెట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే టెస్ట్. అంటే ఆ అభ్యర్థి మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అది మనకు సెలెక్ట్ అయిపోయిన తర్వాత అది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది. దాని తర్వాత నెక్స్ట్ నీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఇది మనకు జరిగింది. ఈ ప్రిలిమినరీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ అండ్ రిటన్ టెస్ట్, ఫైనల్ మెయిన్స్ ఏదైతే ఉందో అందులో ఒక్కొక్క విభాగంలో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అర్హతలు అనేది ఒక 1 by 1 ఒకసారి చెక్ చేద్దాం, రైట్? ప్రిలిమినరీ టెస్ట్ పీడబ్ల్యూటీ అంటాము, రైట్? ఇందులో ఫస్ట్ ఎస్ఐ కేటగిరీ, ఆ తర్వాత కానిస్టేబుల్ కేటగిరీ చూద్దాం. ఎస్ఐ కేటగిరీలో మేజర్గా మనకి అర్థమెటిక్, ఇందులోనే ప్యూర్ మ్యాథ్స్ కూడా తీసుకుంటామమ్మా, రెండు కలిపి ఇందులోనే తీసుకుంటాం. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ ఏదైనా అంటుంటారు, జనరల్ స్టడీస్, ఈ మొత్తం కలిపి నీకు 200 మార్కులు అనేవి వస్తాయి. ఏ మార్కులు అక్కడ? 200 మార్కులు. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ మొత్తం కలిపి 200 మార్కులు అనేవి మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్స్ కానిస్టేబుల్కి ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ ఈ 4 కేటగిరీలో నుంచి నీకు 200 మార్కులు వస్తాయి. 4 కేటగిరీలో నుంచి 200 మార్కులు వస్తాయి. మోస్ట్ బాగా గుర్తుపెట్టుకోండమ్మా, మనం ఏ పని చేయాలన్నా ముందుకెళ్ళాలంటే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమినరీ అయిపోతేనే తర్వాత ఈవెంట్స్ అయినా తర్వాత మెయిన్స్ అయినా. కాబట్టి నేను అభ్యర్థులకు ఇచ్చే చిన్న సలహా ఏంటి అని అంటే దయచేసి మీరు కాన్సన్ట్రేటెడ్గా చదవండి. దానికి సంబంధించిన ఒక చిన్న సమాచారం, మీరు చదివేటప్పుడు ఏ పుస్తకాలు చదువుతున్నారు, దాంతోపాటు ఎవరు ఎలా చెబుతున్నారు, దాంతోపాటు మీరు ఎంతవరకు కష్టపడుతున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా గమనించండి. నా సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్ అమ్మ. నేను గత 15 సంవత్సరాల నుంచి ఎన్నో పరీక్ష పత్రాలని అవగాహన చేసిన సందర్భంలో నేను మీకు ఒక విన్నవించుకుంటున్నాను. రీజనింగ్ సబ్జెక్టులో మీరు ఆల్మోస్ట్ 100% ఎన్ని మార్కులకు పేపర్ వస్తే అన్ని మార్కులకు మీరు తీసుకోవచ్చు. ఈ హైదరాబాదులో ప్లస్ కాకినాడలో రీజనింగ్ ఫ్యాకల్టీగా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున నేను పనిచేస్తున్నాను.
మీకు సబ్జెక్టు పరంగా నేను ఉన్న ఎక్స్పీరియన్స్ పరంగా మీకు చెప్పుకునే ఒక ముఖ్యమైన సమాచారం ఏంటి అని అంటే, మా సంస్థ నుండి, శ్యామ్ ఇన్స్టిట్యూట్ సంస్థ నుండి విద్యార్థులకు కావలసిన సమగ్ర సమాచారాన్ని ప్రతి సబ్జెక్టులోనూ ఎంతో అనుభవం ఉన్న అధ్యాపకులతోటి మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఎంతో అనుభవం ఉన్న అధ్యాపకులతోటి వాళ్ళు దాదాపు చాలా ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయనేది అవపోసన చేసుకొని వాళ్ళు స్వంతంగా పరీక్షలు రాసి పరీక్షాపత్రాలు తయారు చేసి వాళ్ళు మీ ముందుకు పరీక్షాపత్రాలు తీసుకురావడం జరుగుతుంది. పరీక్షాపత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం జరుగుతుంది. మేము తయారు చేసే, మా సంస్థలో తయారు చేసే ప్రతి ఒక్క ప్రశ్నపత్రము కానీ ప్రతి ఒక్క బుక్లెట్ కానీ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా, ఇంకా అభ్యర్థి ఖచ్చితంగా జాబ్ కొట్టాలనే ఆలోచనతో తయారు చేసిందమ్మ. అండ్ మా సంస్థ నుండి మీకు దాదాపు 14 పుస్తకాల నుండి 21 పుస్తకాల వరకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ 21 పుస్తకాలు దాదాపు నేను ఎందుకన్నాను అని అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మేము ఫర్దర్లో ఈ నోటిఫికేషన్లో ఇంకొంచెం అభ్యర్థులకు ముందు కావాలని కొత్త పుస్తకాలు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ మార్చి 8న ఉగాది రోజు భారతదేశంలోనే తొలి తెలుగు మాసపత్రిక కరెంట్ అఫైర్స్కి సంబంధించింది, ఎస్పెషల్లీ పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఎస్పెషల్లీ పోలీసు డిపార్ట్మెంట్ అన్ని కేటగిరీలకు సంబంధించింది, భారతదేశానికి మొత్తానికి సంబంధించింది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు మార్కెట్లో అందుబాటులోకి రాబోతుంది. ఇక్కడ మేమేవైతే సబ్జెక్టులు చెప్పామో, సబ్జెక్టులు అర్థమెటిక్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, రీజనింగ్, మెంటల్ అబిలిటీ, జనరల్ స్టడీస్ ప్లస్ అన్ని ఇంగ్లీష్తో కలుపుకొని ప్రతి ఒక్క సబ్జెక్టులో ఒక్కొక్క ఎక్స్పర్ట్ మీకు ఉంటారు. ఒకే ఎక్స్పర్ట్ అన్ని సబ్జెక్టులు చెప్పరు. దయచేసి ఈ పదాన్ని గమనించండి. ఒకే ఎక్స్పర్ట్ అన్ని సబ్జెక్టులు చెప్పరు అంటే అతనే అర్థమెటిక్, అతనే రీజనింగ్, ఆసారే జనరల్ సైన్స్, ఇది పద్ధతి కాదమ్మా. ఒకసారి అర్థమెటిక్ చెప్పారంటే ఆసారి అర్థమెటిక్ మాత్రమే చెప్తారు. జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నారో ఆ సబ్జెక్టు మాత్రమే చెప్పే విధంగా మా శ్యామ్ సార్ మాకు తీసుకుంటారు. అలానే మేము చెప్తూ ఉన్నాం. మరి దయచేసి ఈ నోటిఫికేషన్ మీ లైఫ్లో చివరి నోటిఫికేషన్ అనుకోండి, మళ్ళీ మీకు ఛాన్స్ రాకపోవచ్చు. ఎందుకనంటే ఇది అందరికీ సంబంధించింది కాదు, వయసుకి సంబంధించింది. నా కళ్ళ ముందే ఎంతోమంది విద్యార్థులు వయసు సరిపోక చాలా నిరుత్సాహానికి గురయ్యారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్లో మీకు డిస్కస్ చేసాం. ఏంటిది? అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, మెంటల్ అబిలిటీ, జనరల్ స్టడీస్. మరి ఇది రాసిన తర్వాత ఇది క్వాలిఫై అయితేనే, ఇది కేవలము బాగా గుర్తుపెట్టుకోండమ్మా, ఈ ఎగ్జామ్ కేవలము అర్హత పరీక్ష మాత్రమే. ఈ మార్కులు ఏవైతే ఉన్నాయో మెయిన్స్ ఎగ్జామ్లో కలపడం జరగదు. ఇందులో పాస్ అయితే మాత్రమే ఫిజికల్కి వెళ్తారు తప్ప ఇందులో వచ్చిన మార్కులు నీకు మెయిన్స్ ఎగ్జామ్లో కలపరు. ఆ పాయింట్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వచ్చిన మార్కులు ప్రిలిమ్స్లో వచ్చిన మెయిన్స్ ఎగ్జామ్లో కలవరు. మీకు మెయిన్స్లో ఏవైతే సంపాదిస్తారో అవే ఒరిజినల్ మార్కులు, రైట్? నెక్స్ట్ ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఫిజికల్ మెజర్మెంట్ అంటే ఇంతకుముందు డిస్కస్ చేసాం కదమ్మా. పురుషుల ఎత్తు ఎంత ఉండాలి, అలానే మహిళల ఎత్తు ఎంత ఉండాలి, బరువు ఎంత ఉండాలి, ఇది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. పురుషులు అయితే కనీస ఎత్తు 167.6 సెంటీమీటర్ల పొడవు ఉండాలి. 167.6 సెంటీమీటర్ల పొడవు ఉండాలి. అలానే చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు అభ్యర్థులకు ఆ చెస్ట్ అనేది 5 సెంటీమీటర్లు పెరగాలమ్మా. అంటే శ్వాస తీసుకునేటప్పుడు నీకు 5 సెంటీమీటర్లు పెరగాలి, రైట్? సో పురుషుల వయస్సు 167.6 సెంటీమీటర్లు, అలానే చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్ల కొలతలతో ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. అలానే మహిళల కనీస ఎత్తు 153 సెంటీమీటర్లు ఉండాలండి. మహిళల కనీస ఎత్తు 153 సెంటీమీటర్లు ఉండాలి. అలానే బరువు వచ్చేసి 45.5 కేజీల బరువు ఉండాలి. 45.5 కేజీల బరువు మనకి అభ్యర్థులకి అవసరం. మరి ఈ అర్హతలు పొందిన వాళ్ళు ఆ ఫిజికల్ టెస్టుల్లో ఏ టెస్టులు పాస్ అవ్వాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం, రైట్? మొత్తంగా మనకి 5 ఈవెంట్స్ ఉంటాయి. ఆ 5 ఈవెంట్స్లో ఎస్పెషల్లీ సివిల్ కేటగిరీ, ఎస్ఎఫ్ఓ, డిప్యూటీ జైలర్ మెన్ పురుషులకి మాత్రమే. మొత్తం 5 ఈవెంట్స్కి గాను ఏదైనా 3 ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వాలి. 800 మీటర్ల పరుగు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇది కేవలము గత నోటిఫికేషన్ల ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈ సివిల్ కేటగిరీ కానీ,
ఫైర్ ఆఫీసర్ కానీ డిప్యూటీ జైలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 500 మీటర్లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. అండ్ ఆ 5 ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏవైనా 3 ఈవెంట్స్లో పాస్ అయితే సరిపోతుంది. ఏదైనా 3 ఈవెంట్స్లో పాస్ అయితే సరిపోతుంది. రైట్. ఇప్పుడు మనము ఈ 5 ఈవెంట్స్ అన్నాం కదండి, అసలు ఆ 5 ఈవెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. 100 మీటర్స్ లాంగ్ జంపు, షార్ట్ పుట్, హై జంపు, 800 మీటర్స్. 100 మీటర్స్ లాంగ్ జంపు, షార్ట్ పుట్, హై జంపు, 800 మీటర్స్. జనరల్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ పురుషులు స్త్రీలు అనేది అక్కడ ఇచ్చాను. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అవి ఉంటాయి, వాటి గురించి ప్రస్తుతం డిస్కస్ చేయట్లేదమ్మా, కేవలం జనరల్ కేటగిరీలో. 100 మీటర్లు అయితే పురుషులు 15 సెకండ్లలో చేరుకోవాలి, స్త్రీలు అయితే 20 సెకండ్ల టైము. అండ్ లాంగ్ జంప్ అయితే పురుషులు 3.80 మీటర్స్, 3.80 మీటర్లు, అదే స్త్రీలు అయితే 2.50 మీటర్లు. షార్ట్ పుట్ 7.2 కేజీల బరువు ఉన్న షార్ట్ పుట్ ఆ బంతి ఏదైతే ఉందో 5.60 మీటర్లు, అలానే 3.75 మీటర్లు స్త్రీలు. బేసిక్గా స్త్రీలకి ముఖ్యంగా ఈ 3 ఈవెంట్లు అనేది ఇంపార్టెంట్. రైట్. సో హై జంప్ 1.20 మీటర్ల హై జంప్ ఉండాలి. అండ్ 800 మీటర్ల రన్ అనేది ఏదైతే ఉందో 170 సెకండ్లో చేయాలి. సో ఇవి మనం ఇంతకుముందు మాట్లాడిన 5 ఈవెంట్లు. రైట్. ఈ 5 ఈవెంట్లలో పురుషులు ఖచ్చితంగా సివిల్ కేటగిరీ, ఏఆర్ కేటగిరీ అయితే 800 ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ మిగిలిన 5 ఈవెంట్స్లో ఏదైనా 3 ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వాలి. సివిలు, ఎస్ఎఫ్ఓ, డిప్యూటీ జైలర్ మెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో మొత్తం 5 ఈవెంట్స్లో ఏదైనా 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి. 800 మీటర్ల పరుగు ఏదైతే ఉందో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సింది. మరి అదే 5 ఈవెంట్లో ఏఆర్, ఎస్ఏఆర్, టీఎస్ఎస్పి, ఏఆర్, ఎస్ఏఆర్, టీఎస్ఎస్పి కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మొత్తం 5 ఈవెంట్స్కి గాను పురుషులు 5 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి. పురుషులు ఎవరైతే ఉన్నారో వారు 5 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి. సివిలు, డిప్యూటీ జైలర్ ఫిమేల్ కేటగిరీ కనుక ఉంటే, సివిలు, డిప్యూటీ జైలర్ ఫిమేల్ కేటగిరీ కనుక ఉంటే మొత్తం 3 ఈవెంట్స్ కానీ ఏదైనా 2 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి. 100 మీటర్ల పరుగు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. వాళ్ళకి 3 ఉంటాయండి. ఆ 3 ఒకటి 100 మీటర్లు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది. అలా కాకుండా ఏఆర్ కేటగిరీ, ఆర్మ్డ్ రిజర్వ్ కేటగిరీలో ఉమెన్ కేటగిరీ, స్త్రీలకు సంబంధించిన కేటగిరీ అభ్యర్థులు కనుక ఉంటే మొత్తం 3 ఈవెంట్స్కి గాను 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి. 3 ఈవెంట్స్కి గాను 3 ఈవెంట్స్ మనకి క్వాలిఫై అవ్వాల్సిందే. ఇది మనకి ఉన్న సమాచారం. ఆ ఈవెంట్స్ ఏంటనేది ఇక్కడ మీకు క్లియర్గా ఉంది. 100 మీటర్లు లాంగ్ జంపు, షార్ట్ పుట్, హై జంప్ అభ్యర్థులు పురుషులైతే 800 కంపల్సరీ కంప్లీట్ చేయాల్సిందే. స్త్రీలు ఖచ్చితంగా ఈ సివిల్, డిప్యూటీ జైలర్ అయితే మాత్రం 100 మీటర్ల పరుగు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే. రైట్. ఇది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించింది. రైట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంప్లీట్ చేసి కూడా వాళ్ళు మళ్ళీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తారు. మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది ఇక్కడ మనకి ఇచ్చామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐ పేపర్కి సంబంధించింది మనం డిస్కస్ చేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండమ్మా, ఇక్కడ మనం డిస్కస్ చేసే దాంట్లో తెలుగు, ఇంగ్లీష్ కేవలము అర్హత పరీక్షలు మాత్రమే. ఇంగ్లీషు, తెలుగు కేవలము అర్హత పరీక్షలు మాత్రమే. ఫస్ట్ పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ ఉంటుందండి. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ పేపర్. ఇది సివిల్, ఫైర్, జైలు, అడ్మిన్ వాళ్ళకి బేసిక్గా మీకు ఆబ్జెక్టివ్ వచ్చేసి 25 మార్కులకు గాను, డిస్క్రిప్టివ్ వచ్చేసి 75 మార్కులకు గానే ఉంటుంది. ఆబ్జెక్టివ్ వచ్చేసి 25 మార్కులు, డిస్క్రిప్టివ్ వచ్చేసి 75 మార్కులు, అంటే మొత్తం 100 మార్కుల పేపర్ ఉంటుంది. అలానే సేమ్ ఏఆర్, ఎస్ఏఆర్, టీఎస్ఎస్పికి కూడా మీకు 25, 75 మార్కులకి ఉంటుంది. రైట్. అంటే మొత్తం ఇంగ్లీష్ నుంచి నీకు 100 మార్కుల పేపర్ వస్తుంది. ఇంగ్లీష్ నుంచి మొత్తం వచ్చే మార్కులు ఏంటండి 100. ఇక నెక్స్ట్ పేపర్ 2 తెలుగు, ఉర్దూ, తెలుగు లేదా ఉర్దూ ఆప్షనల్. అది మీరు ఏదైనా మీ భాష ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటే వచ్చే మార్కులు 100 మార్కులకు వస్తుంది. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కలిపి నీకు 200 మార్కులకు వస్తుందండి. ఇక నెక్స్ట్ అదే పేపర్ 3 ఏఆర్, ఎస్ఏఆర్, టీఎస్ఎస్పి అయితే 100 మార్కుల పేపర్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 4 జనరల్ స్టడీస్. ఆ జనరల్ స్టడీస్ మొత్తం కలుపుకొని 200 మార్కులు సివిల్ డిపార్ట్మెంట్, ఫైర్, జైలు అండ్ అడ్మిన్ డిపార్ట్మెంట్కి 200కు. అండ్ నెక్స్ట్ ఏఆర్, ఎస్ఏఆర్, టీఎస్ఎస్పికి మొత్తం కలిపి 100 మార్కులకు రావడం జరుగుతుంది. ఎన్ని మార్కులు ఉండే ఇక్కడ 100 మార్కులకు మీకు రావడం జరుగుతుంది. సో ఈ ఇంగ్లీష్, తెలుగు కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
ఇక అభ్యర్థులు మీరు ఏదైనా ముందుకెళ్ళాలి అని అంటే నీకు ఇది బాగా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఇంత ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నీ ప్రయత్నము ముందు 2 అడుగులు ఏవైతే వేసావో ఇది నీ చివరి అడుగు. ఈ అడుగు తర్వాత నీకు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషను, దాని తర్వాత మెడికల్ టెస్ట్. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. నీ జీవితంలో ఈ కంటెంట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా చదువుకొని మనం చేసుకోవాలి. ఆ క్వశ్చన్స్ కూడా ఏవైతే ఉన్నాయో మరి వీటిని ఓవర్కమ్ చేయాలి. ఇది క్వాలిఫై అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఉన్న ఒకటే ఒక సొల్యూషన్. చాలామంది అభ్యర్థులకు తెలియని విషయం ఏంటి అని అంటే కోచింగ్ మాత్రమే తీసుకుంటారు, కానీ ఏ విధమైన పరీక్షలు రాయరు. మీకు అర్థమైన భాషలో చెప్పాలి అని అంటే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తే సరిపోదమ్మా, మనం కొన్ని మ్యాచ్లు కూడా ఆడాల్సిందే. నాకు క్రికెట్ బాగా తెలుసు అని చెప్పేసి నేను రోజు టీవీలో చూసి నేను క్రికెట్ ఆడతాను గ్రౌండ్లోకి పోతే కుదరదు కదా. కాబట్టి ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్, దీన్నే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు. దానికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే రాత పరీక్షలు. ఈ మోడల్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో కోచింగ్ అయిపోయిన అభ్యర్థులు, కోచింగ్ జరుగుతున్న అభ్యర్థులు కూడా నువ్వు కోచింగ్కి నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏంటిది అంటే రాత పరీక్షలు. సింపుల్ కాన్సెప్ట్. దాదాపు మీరు ప్రతి ఒక్క ఎగ్జామ్, ఇప్పుడు 200 మార్కుల పేపర్ ఉంది అర్థమెటిక్ రీజనింగ్, 200 మార్కులది దాదాపు ఒక 10 పేపర్లు రాశారనుకోండి, 10 × 200 2000 క్వశ్చన్లు నీ దగ్గర ఉంటాయి. ఆ 2000 క్వశ్చన్లు నువ్వు చదవకూడదయ్యా, ఒక 3 గంటలు కూర్చొని జాగ్రత్తగా ఎన్నొస్తే అని రాయాలి. ఈ పరీక్ష రాసే విధానం కూడా ఒకటి ఉంటుందమ్మా, అదే ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను. పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థులు ఎలా చేయాలి, ఏం చేయాలి? ఆ 200 మార్కుల పేపర్ తీసుకున్నాం, మీకు జనరల్ స్టడీస్ కానీ అర్థమెటిక్ కానీ 200కు ఉంటుంది. 200 మార్కుల పేపర్ తీసుకున్నారు. 200లో నీకు తెలిసినే రావాలని లేదు కదా. మొదటి 5 క్వశ్చన్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే ఒక్క క్వశ్చన్ కూడా నీకు రావట్లా. ఏం చేయాలి అప్పుడు? మనము ఒక పదం గుర్తుపెట్టుకోండమ్మా, ఎగ్జామ్కి వెళ్ళింది మనకి ఏదైతే తెలుసో అది రాయడానికే తప్ప అక్కడ మీ తెలివితేటలు చూపించడానికి కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే అభ్యర్థికి తెలిసిపోతుంది అది నాకు వచ్చా రాదా అని. వచ్చిందా చెయ్యి, రాలేదా వదిలే. దయచేసి అభ్యర్థులు అక్కడికి వెళ్ళి మాత్రం మీరు క్వశ్చన్ పేపర్ని తయారు చేయొద్దు. నేను అనేది ఏంటి అంటే అక్కడ మీరేదో ప్రయత్నం చేద్దామని చేయొద్దమ్మా. ఇది మన 6 నెలల కృషి కావచ్చు, సంవత్సరం కృషి కావచ్చు. కొంతమంది విద్యార్థులు గత 4 సంవత్సరాల కృషి. 4 సంవత్సరాల కృషి నువ్వు అక్కడ చేయాల్సింది ఏంటి అంటే వచ్చిన క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేయండి. క్వశ్చన్ నువ్వు చూడగానే రాలేదు, రౌండప్ చేయి, వెళ్ళిపో నెక్స్ట్ క్వశ్చన్. సార్ నా టైం బాగాలేదు, అన్ని 10 క్వశ్చన్లు అలానే వచ్చాయి, ఏం చేస్తాం? ఏం చేసేలేదు. ఏమో చివరిలో అన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయేమో, అక్కడ దాకా వెళ్ళు. అన్ని 200 క్వశ్చన్లు నువ్వు చేసావు, అప్పుడు నీకు అర్ధగంట టైం ఉంది, మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చి అప్లై చేయి. అంతేగాని ఆ 3 గంటల్లో ఒక్కో క్వశ్చన్కి అర్ధగంట పావుగంట కూర్చొని బయటికి వచ్చిన తర్వాత మాత్రం నటించొద్దు. ఏంటా నటన? ఒకటి ఇంకా టైం ఉంటే సరిపోయేది నాకు అని, ఇంకా టైం ఉంటే సరే. ఎంతోమంది విద్యార్థులను గమనించాను. ఇప్పుడు నేను చెప్పేదమ్మా, నోటిఫికేషన్ పడుతుందని చెప్తున్నాను. నోటిఫికేషన్ పడ్డ దగ్గర నుంచి నువ్వు ఎగ్జామ్ రాసేంత వరకు ఆ ఎగ్జామ్ ఎన్ని గంటలు ఉంటుందని నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు బయటికి వచ్చిన తర్వాత, ఎగ్జామ్ రాసి బయటికి వచ్చిన తర్వాత టైం సరిపోలేదు అని అంటే అది నువ్వు సింపతి కోరుకుంటున్నావు తప్ప నీ విజయాన్ని నువ్వు ఓడిపోయానని చెప్పి ఒప్పుకోవట్లేదు. కాబట్టి అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోండమ్మా, నీ జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది క్వాలిఫై అయిపోతే నువ్వు పైకి వెళ్తావు. కాబట్టి ఈ ఇంగ్లీషు, తెలుగు, అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ స్టడీస్ రాసేటప్పుడు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మోడల్ టెస్టులు ఎక్కడ ఎక్కువ కండక్ట్ చేస్తున్నారో అక్కడ రాసుకోండమ్మా. నువ్వు కోచింగ్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నావో దానికి 200% ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మోడల్ టెస్టులు. నీ దగ్గర సబ్జెక్టు మొత్తం ఉంది, అంతా తెలుసు, నువ్వు అవసరమైతే 10 మందికి సబ్జెక్ట్ చెప్తావు, కానీ అదే క్వశ్చన్ నీ దగ్గరికి వస్తే నువ్వు చేయలేకపోయావు, ఇంకేం ఉపయోగం? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండమ్మా, నీవు ఎవరైతే అభ్యర్థి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మోడల్ టెస్ట్. ఈ మొత్తం 4 కంటెంట్లో నిన్ను బయటపడేసేది ఏదైనా ఉంది అని అంటే అది కేవలం మోడల్ టెస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ మోడల్ టెస్ట్ నువ్వు ఎంతగానో రాస్తే నీకు అంత సక్సెస్ వస్తుంది. అలా అని చెప్పేసి రాసిందే 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 రాయొద్దమ్మా. కొత్త క్వశ్చన్స్ వెతుకు. నేను ఇంతకుముందు చెప్పా, ఎగ్జామ్లో ఆ 3 గంటలు మాత్రమే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండమ్మా అభ్యర్థులు, ఈ 3 గంటలు నీ జీవితం కాదు, నీ భవిష్యత్ తరాల జీవితం. ఆ భవిష్యత్ తరాల జీవితాన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళండి. కాబట్టి అది రావాలి అని అంటే కేవలము మోడల్ టెస్టులు మాత్రమే. అది మ్యాక్సిమం నీకు ఎక్కడైతే దొరుకుతాయో అక్కడ రాయండి. మా సంస్థ నుండి మీకు ఎన్నో మోడల్ టెస్టులు ప్రొవైడ్ చేస్తున్నాం.
నచ్చితే మా సంస్థలో జాయిన్ అవ్వండి, లేదు అని అంటే లేదు. ఎన్నో మోడల్ టెస్టులు ప్రొవైడ్ చేస్తున్నాం. దయచేసి అభ్యర్థులు గమనించండి, వీటిని మాత్రం వదిలిపెట్టొద్దు. నిన్ను ఫైనల్గా నిలబెట్టేది ఇదే. కాబట్టి మనకు వచ్చే సబ్జెక్టులు, మరి ఈ సబ్జెక్టులలో ఏ చాప్టర్లు వస్తున్నాయి, ఏ కంటెంట్లు వస్తున్నాయి, ఒకసారి అది కూడా మనం ట్రై చేద్దాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానమ్మా. ఇంగ్లీష్ మొత్తం నీకు వచ్చేసి ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించింది, ఆ కేటగిరీకి సంబంధించింది 100 మార్కులు. అలానే ఏఆర్, ఎస్ఏఆర్, టీఎస్ఎస్పికి సంబంధించినవి 100 మార్కులు. ఇక నెక్స్ట్ తెలుగు లేదా ఉర్దూ 100 మార్కుల పేపరు. ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్ 25 మార్కులు, డిస్క్రిప్టివ్ 75. అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 200 అండ్ జనరల్ స్టడీస్ కలిపి 200. అదే ఏఆర్, ఎస్ఆర్కి అయితే 100 మార్కుల పేపర్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ సబ్జెక్ట్లో ఉన్న కంటెంట్ ఏంటనేది ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. రైట్, సబ్జెక్ట్ అనాలిసిస్ అమ్మ. రైట్, మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ 200 క్వశ్చన్స్, మనకి ఇచ్చిన 200 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ఏమనేది 1 by 1 చూద్దాం. రైట్, క్వాలిఫైయింగ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ విల్ బీ ఇన్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ స్టాండర్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, చిన్న లాజిక్ అమ్మ, ఎస్ఐ అభ్యర్థులు మీరు ఏ నోటిఫికేషన్ చూసినా కూడా మీరు ఇది జాగ్రత్తగా చదువుకోండి, తర్వాత ఇబ్బంది ఏం లేదు. ఎస్ఐ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో క్వాలిఫికేషన్ మనం ఏమని చెప్పామమ్మా, ఇన్ డిగ్రీ అని చెప్పాం. రైట్, కాబట్టి నీకు వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ స్టాండర్డ్ లోపే వస్తాయి తప్ప డిగ్రీవి టచ్ అవ్వవు. అలానే కానిస్టేబుల్ మనము ఇంటర్ అని చెప్పాం, అంటే నీకు వచ్చే క్వశ్చన్ స్టాండర్డ్ ఏదైతే ఉందో 10th లోపే ఉంటుంది తప్ప 10th దాటి రావడానికి ఛాన్స్ లేదు. అదే మనం ఇక్కడ డిస్కస్ చేసామమ్మా. విల్ బీ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ స్టాండర్డ్. మెట్రికులేషన్ స్టాండర్డే ఉంటుంది తప్ప దాన్ని దాటి ఉండడానికి ఛాన్స్ లేదు. అభ్యర్థులకి ఇది ఒక గొప్ప అవకాశం, కాబట్టి మీరు దాన్ని సులభంగా సాధించవచ్చు. కాకపోతే మన కెరియర్లో కొన్ని సందర్భాల్లో మనం ఎప్పుడు కూడా ఎండాకాలం చదువులే కాబట్టి ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తూ ఉంటాం. వాటిని నువ్వు పక్కకు పెట్టేసి ఈ జీవితంలో చివరి ఛాన్స్ అనుకొని జాగ్రత్తగా నువ్వు చదువుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 200 మార్కులకు వస్తుంది. అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఇవి మనకు వచ్చే కంటెంట్ అమ్మ. సో బేసిక్గా అబ్జర్వ్ చేస్తే నెంబర్ సిస్టమ్ కావచ్చు, బార్ వడ్డీ, చక్రవడ్డీ, అండ్ దాంతోపాటు నిష్పత్తి, సరాసరి, పర్సంటేజెస్, శాతాలు, లాభము, నష్టము, అండ్ పని, కాలము, దూరము, అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము, దూరము, గడియారాలు, అండ్ దాంతోపాటు క్యాలెండర్లపై ప్రశ్నలు, దాంతోపాటు పార్ట్నర్షిప్ అండ్ జామెట్రీ మెన్సురేషన్కి సంబంధించినవి. ఇది మనకి అర్థమెటిక్లో అడిగేది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మీకు తెలిసిందే. బేసిక్గా అనాలజీ ఇందులో 2 ఉంటాయమ్మా, వర్బల్ అనాలజీ, నాన్ వర్బల్, అండ్ దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్, దాన్ని మనము వర్బల్ రీజనింగ్ అని కూడా అంటాం. దాన్ని మనం తీసుకోవచ్చు. అనలిటికల్ రీజనింగ్, జడ్జిమెంట్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా 1 by 1 మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ జనరల్ స్టడీస్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దానికి సంబంధించినవమ్మ. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ రెండింటిని కలిపి మనం కంబైన్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ హిస్టరీ మొత్తం కలిపి కంటెంట్ కనుక తీసుకుంటే హిస్టరీ ఆఫ్ ఇండియా, geography and India, Indian polity and economy. The main most important contents, Indian history, Indian geography and Indian polity and Indian economy. Right? And దాని తర్వాత తెలంగాణ విద్యార్థులకి ఎక్కువ మార్కులు స్కోప్ ఉన్నది తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. బాగా గుర్తుంచుకోండమ్మా, ఇది చెప్పే అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ మంది. జాగ్రత్తగా ఎంచుకొని మంచి మార్గంలోకి వెళ్ళండి. సో మనకి ఛాన్సెస్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, వీటి నుంచి మనకి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందండి. ఇవి మనము చదవాల్సిన కంటెంట్. రైట్, ఇది ఓవరాల్గా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకి మొత్తం ఎస్ఐ కానిస్టేబుల్ 18,334 పోస్టులను మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అభ్యర్థులందరికీ చిన్న విన్నపమ్మ, ఏ విధమైన తప్పు చేయకు. మీరు మంచి ఉద్యోగం సాధించి మీ తల్లిదండ్రులకి యూనిఫామ్ తోటి సెల్యూట్ కొట్టండి ఒక ఫ్యాకల్టీగా. అలానే మంచి ఫ్యూచర్ కోరుకునే అభ్యర్థిగా నేను కూడా ఒక మీ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చాను. మీ తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉంటాయి. అసలు వాళ్ళు తింటున్నారో తినలేదో, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. మన జీవితం మనం గడుపుతూ ఉంటాం. ఎవరిని మోసం చేయొద్దు. అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల్ని మోసం చేయకూడదు.
మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మా పిల్లాడు వస్తాడు, మా అమ్మాయి వస్తుంది, డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి వస్తుంది, డిపార్ట్మెంట్లో చేరి వస్తారని వాళ్ళ పక్కింట్లో వాళ్ళకి, ఎదురింట్లో వాళ్ళకి, బంధువులకి ఎంతో ఆశతో చెప్పుకుంటారు. కాబట్టి అభ్యర్థులకు విన్నవించుకుంటున్నానమ్మా, ఇది నీ జీవిత ఆశయం కాదు, నీ తల్లిదండ్రుల ఆశయం. బాగా గుర్తుపెట్టుకో, ఏం జరిగినా నీ ఒంట్లో ఉన్న చివరి రక్తబొట్టు వరకు కష్టపడి నీ తల్లిదండ్రులకు ఒంటి మీద యూనిఫామ్తో కనపడు. ఆ రోజు వాళ్ళు పొందే ఆనందం ఏదైతే ఉంటుందో జీవితాంతం గుర్తుంటుంది, నీ కట్టె కాలే అంతవరకు గుర్తుంటుంది. ఇది నా మాటగా గుర్తుపెట్టుకోమా. ఏం జరిగినా సరే నీ ఆలోచన ఇప్పుడు మేమేమైతే చెప్పామో సాక్షి నుంచి మేము మీకేదైతే అందిస్తున్నామో ఆ సాక్ష్యం ప్రకారం చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉద్యోగం సాధించే మీ తల్లిదండ్రుల ముందు కనపడాలి. నువ్వు మళ్ళీ రోడ్డు మీద తిరిగినప్పుడు నీ ఫ్రెండ్ గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు నేను కూడా చెప్పుకుంటానమ్మా, నా స్టూడెంట్స్ ఎవరైనా కనపడితే ఫలానా డిపార్ట్మెంట్లో, ఫలానా పోలీస్ స్టేషన్లో మాకు తెలిసిన అభ్యర్థి ఉన్నాడని చెప్పుకుంటాం. ఉపాధ్యాయులమైనా, అధ్యాపకులమైనా మేము అంతే. అలాంటిది నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ ఎంతోమంది నేను చెప్పుకుంటారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాగా గుర్తుపెట్టుకోండమ్మా, మీరు ఒక విద్యార్థి కాదు, మిమ్మల్ని చూసి ఎంతోమంది యువకులు ఇన్స్పిరేషన్ అయ్యే రోజులు ఉన్నాయి దగ్గరలో. కాబట్టి వాళ్ళకి ఇన్స్పైర్ అవ్వండి. దయచేసి చెప్తున్నాను, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ అద్భుత అవకాశం విద్యార్థులకు ఇచ్చారు. మీరు ఇంకొకసారి ఎప్పుడు కూడా నిరుద్యోగి అని పిలిపించుకోకూడదమ్మా. నిరుద్యోగి నుండి ఉద్యోగిగా మారే సువర్ణ అవకాశం మీకు వచ్చింది. కాబట్టి దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకొని మీ తల్లిదండ్రుల కలల్ని, మీ ప్రపంచాన్ని మంచిగా సద్వినియోగం చేయాలని మనస్ఫూర్తిగా మా తరపున, మా సంస్థ తరపున, శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున, సాక్షి వారి తరపున కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి అండ్ సాక్షి టీవీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.